కండిషన్. ఇది మనకు అన్వయించుకుందాం. యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నా, పాపాలు గడుక్కుంటున్నా, అసలు అదంతా ఆదివారం చర్చికి ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా సరే, నేను ఎంత పాపం చేసినా ఆదివారం మాత్రం చర్చికి పోకుండా ఉండనే. నేను ఎంత తాగినా చర్చికి మాత్రం ఖచ్చితంగా టంచర్ కొట్టినట్టు పోతాను. పోయి ఏం చేస్తావు? బల్ల దగ్గర పాపాలు ఒప్పుకుంటావు. ప్రభా, పోయిన వారం అంతా తాగా తండ్రి, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను మన్నించు ప్రభా, దీని విషయంలో నాయన నాకు కృప చూపయ్యా, మానుకోలేకపోతున్నా ప్రభా, నన్ను కడిగే ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అని కాసేపు భయం చేసి పోతాం. సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. ఎందుకు? మరణకరం కాని పాపం అది. కాబట్టి నెక్స్ట్ సండే మళ్ళీ ఒప్పుకోవచ్చు. ఓకే, నిజమే, ఒప్పుకోవచ్చు, దేవుడు క్షమిస్తాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? మన దేహము పాడగునట్లు మన దేహము యొక్క నాశనము కొరకు నాశనానికి దేహాన్ని అప్పగిస్తాడు. అది కావాలంటే చెయ్యి. ఈ దేహాన్ని చెడిపోవడానికి అప్పగిస్తాడు. ఇక ఆత్మకే ఎందుకంటే ఆయన విసర్జించలేదుగా నువ్వు. ఆత్మరక్షణ, ఆత్మకి డోకా లేదు. కానీ శరీరంతో మానకుండా ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొందినట్టు, పాపాలు ఒప్పుకొని మళ్ళీ ఇంటికి పోయి మరుసటి రోజు నుంచి ఇంకా అదే తంతులో తరచు కొనసాగుతుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈ బిడ్డ ఇలానే కంటిన్యూ అయ్యిందంటే, ఇలానే అయ్యాడంటే, సాతానికి ఇలానే చిక్కటం మొదలు పెట్టారంటే, చివరికి వీళ్ళని వాడు ఈ మరణకరము కాని పాపంలే అనుకుంటా చేసుకుంటా ఉంటే చివరికి మరణకరమైన పాపంలోకి తీసుకెళ్తాడు వాడు. సాతాను ఒక్కసారి మనల్ని పెద్ద మోసం చేయడండి. క్యాన్సర్ పుండులాగా క్రమక్రమంగా తుంచినట్టు ఇది క్రమక్రమంగా వేస్తాడనమాట వాళ్ళ. చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడంటే, ఇప్పుడు భ్రష్టులు అయిపోయారు చూడు కొంతమంది, వాళ్ళకు కూడా అట్నే స్టార్ట్ అయింది పుండు. స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా నాశనం చేసి చివరికి ఇప్పుడు వాళ్ళు ఎంత భ్రష్టులు అయ్యారంటే అసలు ఏ సొద్దు మాకు అన్నగాడికి పోయారు. సాతాను ఒక్కసారి మనల్ని బంధించడు కానీ క్రమక్రమంగా వశపరుచుకుంటాడు. ఎంతమందికి కరెక్ట్గా అర్థమవుతుంది? ముఖాలు మాడిపోయినాయి. ఎస్, మాడాలి, అర్థం కావాలి, సరి చేసుకోవాలి. దేహాన్ని ఇక దేవుడు డీల్ చేయటం మొదలు పెడతాడు. ఆదివారం వస్తున్నావు, పాపాలు ఒప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బల్లలో చేస్తున్నావు, ఇంటికి పోతున్నావు. సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నావు. కొంతమంది చిన్నవి, కొంతమంది పెద్దవి. స్తోత్రం. అర్థమైందా? ఆ చివరి స్పీకర్ సార్ చూసుకోండి ఒకసారి. ఏం పర్లా, 1-2 సార్లు నొక్కి చెబుతా, మీకు బాగా మైండ్కి ఎక్కాల ఇది. అందుకు దీని విషయంలో ఫుల్ క్లారిటీ ఉండాలా. పాస్టర్స్కి ఉండాలా, విశ్వాసులకు ఉండాలి, అందరికీ ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నిన్ను కాపాడటంలో నమ్మదగినవాడు, కోటింగ్ ఇవ్వటంలో కూడా నమ్మదగినవాడు. చెప్పండి, ఈ 2 మాటలు మీరు చెప్పండి. దేవుడు నమ్మదగినవాడు. ఎందులో నమ్మదగినవాడు? కాపాడటంలో నమ్మదగినవాడు, కోటింగ్ ఇవ్వటంలో కూడా, అప్పచెప్పటంలో కూడా నమ్మదగినవాడు. చెప్తాడు, అట్లా వద్దు అంటాడు. నా కుమారి మారు మనసు పొందు అంటాడు. నా కుమారుడా మారు మనసు పొందు, విసర్జించు. నీకు తెలియదు నువ్వు ఎడిపోతున్నావో, నువ్వు సాతానికి వశమవుతున్నావు, శత్రువు మాయలో పడుతున్నావు, శత్రువు ఆకర్షణకు లొంగుతున్నావు. వాడు క్రమక్రమంగా నిన్ను ఇప్పటికే చాలా దిగజార్చాడు. నువ్వు ఇంకా దిగజారి చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళేటట్టున్నావు. నువ్వు చివరికి వాడు ఆకర్షణకు లొంగిపోయి నన్నే విసర్జించేటట్టున్నావు. నువ్వు అవుతావు అట్లా. అలా అయ్యారు చాలామంది.